Hello everyone, welcome to my college. And today's topic is decimal to hexadecimal. Previous class లో మనం ఏం నేర్చుకున్నాం, hexadecimal నుంచి డెసిమల్. ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాలి. ఏదైనా క్వశ్చన్ డెసిమల్ లో ఇచ్చినప్పుడు దాన్ని hexadecimal లో ఎలా కన్వర్ట్ చేయాలి. సో hexadecimal నుంచి డెసిమల్ చేస్తే బేస్ వాల్యూ 16 తో మల్టిప్లై చేస్తాం. డెసిమల్ నుంచి hexadecimal చేసినప్పుడు బేస్ వాల్యూ 16 తో డివైడ్ చేస్తాం. అంతే తేడా, ఇంకేం ఉండదు. ఓకేనా, దాంట్లో మల్టిప్లై చేయాలి, దీంట్లో డివైడ్ చేయాలి. సో ఫస్ట్ మీరు ఈ క్లాసెస్ కూడా 1 by 1 వినండి, మీకు ఈజీగా అర్థమవుతాయి. సో 28 డెసిమల్ నంబర్, ఏదైనా ఒక డెసిమల్ నంబర్ తీసుకోండి. 28 డెసిమల్ అనుకుందాం, దాన్ని హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయమంటున్నాడు. హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలి. ఏం చేయాలి? 28ని ఫస్ట్ ఏం తీసుకోండి, రైట్ డౌన్ ద 28. 28ని ఏం చేయాలి? 16తో డివైడ్ చేయాలి. హౌ మెనీ టైమ్స్ వెళ్తుంది? 16 2 32. సో 1 టైమే వెళ్ళిపోతుంది. 16 1 6. వాట్ ఈస్ ద రిమైండర్? 4 + 8 ఎంత? 12. సో దిస్ వన్ ఇస్ R1 అనుకుంటాం. ఓకే, మళ్ళీ డివిజన్ పాసిబుల్ అవుతుందా? అవ్వదు కాబట్టి సో దిస్ వన్ ఈస్ ఫైనల్ రిమైండర్ R2. డివిజన్ అయ్యేంత వరకు చేయాలి. సో ప్రొసీజర్ ఏంటి? రీడ్ ఫ్రమ్ డౌన్ టు అప్ R2 R1. దాన్ని ఏం రాస్తాం? 12కి ఈక్వలెంట్ వాల్యూ ఎంత? 12 అంటే ఎంత? C కదా. సో ఇక్కడ హెక్సాడెసిమల్లో రాస్తున్నాం, 12 ఉండదు. 12ని C అనుకుంటాం, C1. therefore 28 డెసిమల్ తీసుకుంటే ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ వాల్యూ ఎంత? C1 ఇన్ టర్మ్స్ ఆఫ్ హెక్సాడెసిమల్. ఇక్కడ ప్రొసీజర్ చేస్తాను. 28 తీసుకున్నాడు. 28 డెసిమల్ నెంబర్ తీసుకుంటే హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే డివైడ్ విత్ 16. ఎన్ని టైమ్స్ పాసిబుల్ అవుతుంది? ఏదైనా ఎగ్జాంపుల్, నేను ఎగ్జాంపుల్ 28 తీసుకున్నాను. మీరు ఏదైనా ఒక డెసిమల్ నెంబర్ తీసుకోండి, ఇష్టం. 2 డిజిట్సా, 3 డిజిట్సా, 4 డిజిట్సా. లెంతీగా ఉన్న కొద్దీ కొంచెం ప్రాసెస్ కూడా పెరుగుతూ ఉంది. మల్టిప్లై చేస్తూ డివైడ్ చేస్తూ వెళ్ళండి క్యాల్సీలో నుంచి. ఓకేనా? సో దిస్ వన్ ఈజ్ డెసిమల్ టు హెక్సాడెసిమల్. దీన్ని క్యాల్సీలో చూడండి ఎలా చేయొచ్చు. ఫస్ట్ క్యాల్సీ ఆన్ చేసుకోండి. క్యాల్సీ ఆన్ చేసుకొని 28 కదా, 28 ఎంటర్ చేయండి. 28 డెసిమల్ లోడ్ చేసుకుంది. దాన్ని ఎలా కన్వర్ట్ చేయమన్నాడు? ఎగ్జాగా. ఎక్స్ ఎక్కడ ఉంది? X4 సంథింగ్. 1C ఆన్సర్. 1C కదా వచ్చింది. లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోండి. 1C. ఇది డెసిమల్ టు హెక్సాడెసిమల్, ఓన్లీ రియల్ వాల్యూ ఇచ్చినప్పుడు. సో రియల్ ప్లస్ ఫ్రాక్షనల్ వాల్యూ ఇస్తే ప్రొసీజర్ ఏంటంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చింది. ఒకటి రియల్ ఉంటుంది, రియల్ ప్లస్ ఫ్రాక్షనల్ ఉంటుంది. రెండే ఎగ్జాంపుల్స్ ఉంటాయి మనకి ఏదైనా డెసిమల్ టు హెక్సాడెసిమల్. సో దీనికి కూడా సేమ్ ప్రొసీజర్. ఇట్ ఇస్ ద ప్రొసీజర్. ఫస్ట్ ఏం చేయాలి? రియల్ వాల్యూ చేస్తాం, తర్వాత ఫ్రాక్షనల్ వాల్యూ. ఇక్కడ హెక్సాడెసిమల్ అన్నారు కాబట్టి దాని బేస్ వాల్యూతో మల్టిప్లై చేస్తాం, ఇక్కడ దాని బేస్ వాల్యూతో డివైడ్ చేస్తాం. అంతే తేడా. అది ఆక్టల్ ఇచ్చినా సరే, బైనరీ ఇచ్చినా సరే. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు? 873 ఇది క్వశ్చన్ ఇచ్చాడు. సో దీన్ని ఏం చేయాలి? ఫస్ట్ రియల్ వాల్యూ తీసుకుంటున్నాను. 873.75 ఇచ్చాడు యాక్చువల్లీ. ఇప్పుడు ఏం చేయండి? రియల్ వాల్యూ తీసుకోండి. ఓన్లీ రియల్ వాల్యూ ప్రొసీజర్ ఏంటి? 873ని డివైడ్ చేయండి. దేంతో డివైడ్ చేయాలి? 16తో. హౌ మెనీ టైమ్స్ పాసిబుల్ అవుతుంది చూడండి. 54గా. 16 54గా తీసుకుంటే 9 రిమైండర్ అవుతుంది. 9 అంటే ఎంత వస్తుంది? 863 వస్తుంది. సో 9 ఈజ్ ద రిమైండర్ R1. దీని రిమైండర్ R1. దీన్ని మళ్ళీ 16తో డివైడ్ చేయండి. హౌ మెనీ టైమ్? 16 3 48. 3తో డివైడ్ 48 అంటే 6 ఈజ్ ద రిమైండర్. సో దీన్ని రిమైండర్ R2 అనుకుంటాం. మళ్ళీ 16తో డివైడ్ అవుతుందా? లేదు. దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైనల్ రిమైండర్ R3. ద ప్రొసీజర్ ఈస్ రీడ్ ఫ్రమ్ డౌన్ టు అప్. R3 R2 R1 ఈక్వల్ టు 3 6 9 ఓన్లీ ఫర్ రియల్ వాల్యూ. వాట్ అబౌట్ ఫ్రాక్షనల్ వాల్యూ? ఫ్రాక్షనల్ వాల్యూకి ఎలా చేయాలి ప్రొసీజర్ చూడండి. 0.75 తీసుకోండి. 0.75 ఇంటూ 16తో మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది? హౌ మెనీ టైమ్స్? క్యాల్కులేటర్ తీసుకోండి. 12.0 వచ్చింది. 12.0. ఈ 12.0ని దాట్ ఈస్ ఫ్రాక్షనల్ వాల్యూ. 0.0 ఫ్రాక్షనల్ వాల్యూ. 0.0 ఉంది కదా, విత్ క్యారీ ఎంత? 12 అనేది క్యారీ అయిపోతుంది. రియల్ వాల్యూ క్యారీ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇది ఇక్కడ తీసుకొచ్చేయండి.
ఫ్రాక్షనల్ వాల్యూ 0.0 ఇంటూ 16 ఎంత వస్తుంది 0.0 వస్తుంది. దీంట్లో మళ్ళీ ఏమో వస్తుంది 0.0 విత్ క్యారీ ఎంత వస్తుంది రియల్ వాల్యూ. వాట్ ఈస్ క్యారీ రియల్ వాల్యూ కదా 1. ఓకేనా, మళ్ళీ 0.0 ఇక్కడ తీసుకొచ్చాయి. 0.0 ఇంటూ 16 చేస్తే సో 0.0 ఇంటూ 16 చేస్తే వాల్యూ ఎంత వచ్చేస్తుంది మళ్ళీ 0. ఈ ప్రొసీజర్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది కదా. సో ఇక్కడ మనం ఏం చేసేయాలి, స్టాప్ చేసేయాలి. స్టాప్ ద ప్రొసీజర్. స్టాప్ చేసేసి రీడ్ ఫ్రమ్ అప్ టు డౌన్, పైనుంచి కింది చదవాలి. 12 అనేది హెక్సాడెసిమల్లో ఏముంటుంది, 12 ఏమంటాం మనం సి అంటాం. ఓకేనా 1. సో ఆన్సర్ ఏంది, ఈ రెండు కలిపి రాయాలి. ఇది పాయింట్ ఇది. సో రియల్ వాల్యూకి ఏంది 369 వస్తుంది. ఫ్రాక్షనల్ వాల్యూకు సారీ ఇక్కడ క్యారీ ఎంత వచ్చింది 0.0 విత్ క్యారీ 0. క్యారీ 0. సో 369.C0. 0 ఫ్రాక్షనల్ తర్వాత రైట్ సైడ్లో 0 ఉన్నా పర్లేదు లేకున్నా పర్లేదు అనమాట. సో 369.C అయినా రాయొచ్చు, 369.C0 అయినా రాయొచ్చు. సో దిస్ వన్ ఈజ్ డెసిమల్ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్. ఇంతకుముందు రియల్ వాల్యూ చెప్పుకున్నాం, ఇప్పుడు రియల్ ప్లస్ ఫ్రాక్షనల్ వాల్యూ ఉంటే ప్రొసీజర్ ఏంటంటే. ఓకే, థ్యాంక్ యూ.